Namaste, ఎట్లున్నారు అందరూ? Hope you're all doing great. Welcome back to the new vlog. I'm Navin Golden Boy, Telugu best vlogger, best YouTuber and best influencer. So ఇప్పుడు ఇవాళ సండే వీకెండ్ అండ్ ఇప్పటివరకు అయితే ఏం చేయాలి, పొద్దుగా ఒక షూట్ చేసినాం. సో జిమ్లో ఒకటి ఒక రీల్ షూట్ ఒకటి చేసినాం అనమాట. మన కైఫ్ అని చెప్పి ఒక బ్రదర్ మన ఇక్కడ నుంచి జేఎన్టీయూ దగ్గర నుంచి అనమాట వచ్చిండు. సో అది ఒక సీన్ చెప్పిండు ఇట్లా బ్రో, ఆయన ఆల్రెడీ ఒక ఆడియో ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట స్పెషల్గా మన కోసం అని చెప్పి. సో అది అన్నకి ఇట్లా చేసాం ఈ కథ అంటే సరే బ్రో చేద్దామని చెప్పి. సో అది రికార్డ్ చేసి అది చేసి ఉండే. అండ్ వచ్చిన తర్వాత ఇక తినేసి ఇట్లా కూర్చొని మన ఇది పాడ్కాస్ట్ చూస్తున్నాను నేను. ఎవరిది మన వంశీ కురపాటి అని చెప్పి వంశీ బ్రో ఉన్నాడు కదా, ఆయనది ఒక పాడ్కాస్ట్ ఉంది. ఆయన పేరు గురువుగారు, ఆయన పేరు ఏం పేరు ఉంది. సో నార్మల్గా హిందూయిజం గురించి అది వాట్ ఈస్ గాడ్ అనేది ఒక పాడ్కాస్ట్ ఒకటి ఉండే. సో అది చూస్తున్నా, సగం చూసినా ఇక వాడు చిన్నగాడు ఫోన్ కొట్టాడు. ఏమని ఇట్లా పలానా వాళ్ళ అక్కవారు ఎవరో అంటే వాళ్ళు బయట ఉంటారు. సో ఇండియా విజిట్ చేయడానికి వచ్చిన పని అయిపోయింది, వాళ్ళు వెళ్తున్నారు ఇప్పుడు. సో ఎయిర్పోర్ట్ దగ్గర సెండ్ ఆఫ్ చేయడానికి పోతున్నాం అని చెప్పేసి ఫోన్ చేస్తే వస్తావారా అంటే సరే ఇక పోదామని చెప్పి పోతున్నాను అనమాట. ఇప్పుడు మీరు అనవచ్చు నువ్వెందుకు పోతున్నావు, నీకేం పని అని చెప్పేసి. ఇప్పుడు పని పట్టలేదు ఎవడు పోతాను. సో పోయి అట్లనే కొంచెం లోన్ పని చేద్దాం, జర ఫన్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ మధ్య కొన్ని బ్లాగులు వస్తలేవు, లేట్ అవుతున్నాయి. ఎందుకంటే ఏడికి పోతలేను, ఏం చేస్తలేను, జిమ్ము ఇల్లు ఇదే అవుతుంది నాకు. సో అట్లా అని చెప్పేసి ఎక్కడ బ్లాగులు తీస్తలేను, ఏం చేస్తలేను. ఇప్పుడు మీ ఇక తీయాలని చెప్పి ఏది పడతా తీసి మేము నూకినా అనుకో, మీకు బోర్ దిగుతుంది. మీరు చూసేదే ఏమంటారు జర రిలాక్స్ కోసము, స్ట్రెస్ ఫ్రీ కోసం నా బ్లాగులు వస్తారు. అది మీకు చూసి కూడా బోర్ వచ్చింది అనుకో నా బ్లాగులలో కూడా. సో ఎందుకు అది అని చెప్పేసి అందుకే అప్లోడ్ చేస్తలేను. లేకపోతే రప్ప ఏదో చదువుతుంది మేము ఒక బ్లాగులు చూపించడానికి పెద్ద పని కాదు. కాకపోతే ఫన్ నా బాయ్ దిగో. నా బ్లాగులు ఎట్లాంటివి అంటే నా బ్లాగులు మీకు చూడడానికే కాదు, అవి నా మెమొరీ కూడా అవుతాయి. మేము కేరళ ట్రిప్ పోయినాయి, అవి పోయినాయి, ఇవి పోయినాయి, దోస్తులతో కూర్చొని చేసిన బ్లాగులు ఇప్పటికి కూడా మా వాళ్ళు పెట్టుకొని చూస్తారు. నచ్చిగాడు, రోహిత్ గాడు వాళ్ళు యూకే ఉన్నారు కదా, వాళ్ళు మిస్ అయినప్పుడల్లా మా పాత బ్లాగులు మనం ఆ బావచ్లో కూర్చొని ముచ్చట్లు పెట్టినాయి, అవి పెట్టినాయి, ఆ బ్లాగులని పెట్టుకొని చూస్తారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో అవి జస్ట్ బ్లాగులు మాత్రమే కాదు, మాకు కొన్ని మెమొరీస్ కూడా అర్థమైందా, మాకు అన్ని మెమొరీస్ అనమాట. సో అట్లాంటివి వాటిని ఏది పడితే అది చేయడం నాకు ఇష్టం లేదు. సో అందుకని చెప్పి చేస్తాను. ఈ మధ్య బాగా సొల్లు దిగినాయి కదా. సో ఇట్లాంటి సొల్లు చాలా దిగొచ్చినాయి. కెమెరా ఆన్ చేసుకున్నాను, సొల్లు దిగుతూ ఉంటాం మేము. కానీ ఏదో ఒకటి బ్లాగ్ కొట్టవచ్చు, కాకపోతే అట్లా కొట్టాలని లేదు. లెట్స్ గో అండ్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. పుక్కట్ల గిఫ్ట్ వచ్చిన డ్రై ఫ్రూట్ లడ్డు దెంగ్ థింగ్స్ నగర్ స్వీట్ బాక్స్లో అవి ఇవి అన్నీ పుక్కట్ల గిఫ్ట్ వచ్చినాయి ఉన్నాయిరా. ఇట్లనే గిఫ్ట్ వస్తే నా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తగ్గిపోతుంది. ఏదైనా ఒకటి ఫుడ్ దాంతో దెంగ్ ఎవరితో బాగా ఏం కాదు, మనం పట్టుకుంటే కడదాం పోనాడు అడు వాడకవాడు నా పని ఏమంటారు ఏమిచ్చింది చూసిరా గాయస్. మీరు పేరుకే బండి కొన్నాడు కానీ మళ్ళీ తిరిగేది నా బండి మీద. టీఆర్ నెంబరు తెల్లారే వచ్చి వేయించుకోరా అంటే గుద్ద బాగా వేయించుకోతా ఏదైనా పోదామంటే బండి తీరా అంటే టీఆర్ నెంబర్ రాలేదు రావడం పట్టుకోగల నీ పెట్రోల్ ఓన్ కావాలరా, నీ బండి కావాలి, అరగదేంగా నీ బండి అరగదేంగా. నా బండి పాతగా అయింది, నీ బండి కొత్తగా ఎందుకు కూడా నీ బండి కూడా పాతగా కావాలి. నీకు ఇప్పుడు ఒక దృశ్యం చూపిస్తా. గుండె బండ చేసుకొని చూడురి. పోనీ నువ్వు వెనకాల మధ్యలో చెప్పు మగా చూసిరా పిజ్జా కింద పిజ్జా పెట్టుకొని మొత్తం గడ్డ మొదలు తినేసాడు బాగా. ఊరు మే మబ్బుల వాన పడవే ఇంకోని మీద అయినా తెలియరా వాన పడుతుంది గాయస్. ఇప్పుడే వచ్చినాం ఎయిర్పోర్ట్కి. ద వాన ఈస్ పడోడింగ్ టు మీ, సో ఐఎమ్ సింగింగ్ సాంగ్ ఫర్ నాట్ పడోడింగ్ టు మీ, సో దట్ ఉరుమే మబ్బుల వాన పడవే ఇంకోని మీద అయినా. నమస్తే. సో గాయస్ బై ద వే మనం నెక్స్ట్ ఏ ట్రిప్కి వెళ్దాం ప్లీజ్ డూ కామెంట్. లాస్ట్ టైం ట్రిప్కి వెళ్ళి చాలా రోజులు అయింది అనిపిస్తుంది నాకు. మళ్ళీ ఏదో ట్రిప్కి వెళ్ళాలి. అది తమిళలో చూసి ఉంటారు, తమిళలో చూసుకొని తిట్టుకుంటారు. ఇప్పుడు లోపల ఒక తమిళ ప్లాన్ చేసిన, అది మీరు తమిళలో చూసే ఉంటారు ఆల్రెడీ. సర్ప్రైజ్ మీకు. అండ్
అండ్ బై ద వే చెప్పండి కామెంట్ బాక్స్లో ఏ ట్రిప్కి వెళ్దాము. వాళ్ళకు అని తెలియదు పీకదు, మొత్తం ఎక్కడెక్కడికల్లో తిప్పుతుండే అంతా ఇదంతా ఇది మొత్తం తిరిగాల్సి వస్తుంది నడుచుకుంటాం మొత్తం మగ ఆడికి ఈడికి అంతా. ఎన్నిసార్లు వచ్చిన ఎయిర్పోర్ట్కి ఎప్పుడున్నా సీదా గుసాయించిపోతుంది. బాడగాడు తీసుకొచ్చి మొత్తం ఇదంతా తిప్పుతుండు బాడగాడు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు వెంబడి రావద్దు, అందుకే చదువుకున్న వాళ్ళని ఎవరైనా తెలిసిన వాళ్ళు పట్టుకురారు ఎప్పుడైనా మీరు ఎయిర్పోర్ట్లకు కానీ ఎక్కడికైనా తెలియని ప్రదేశాలకు పోతే. లేకపోతే ఒక ఇట్లా తిప్పుతారు మొత్తం. డోనట్స్ ఏమో టెంప్టింగ్ ఉన్నాయి కానీ తినొద్దు. Guys, by the way, we are completed our cardio, so we did 4 lakh steps. 4 lakhs మరి 4 లక్షల స్టెప్లు వేసినాడు. కాలు పట్టుకునే అంటాం మొడగాని గీత నడిచి అది నిజంగానే పట్టుకునేరా. మేపీలో బిర్యానీ తక్కువరా, నేను లెగ్స్ కొట్టినారా. ఎట్లా పడుకొని ఇట్లా కొట్టినావా బాలకు లెగ్స్ కొట్టిన పేరు దోసవు. అవునా సుభాష్ అన్న లోపల ట్రాన్స్ఫర్మేషన్ షురూ చేసినట్టు చెప్తలేడు ఎవరికి హోంవర్కౌట్లు వేసుకుంటాడు. మీకు అందరికి చేసి చూపిస్తారా నేను అని లోపల షురూ చేసాను మొత్తం. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ పట్టుకొచ్చినందుకు చిన్నగాడు మనకి కేఫ్ని లోపల ఛాయ్ తాగిపిస్తుంది. చిన్న సో వాట్ బ్రో, అరే స్నేహితుడి కోసం 300 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టినవారా? చెప్తారా దట్స్ ద స్పిరిట్ మై బాయ్. చూసారా గ్లాస్, ఒక బ్లాగర్ అయితే ఇట్లాంటి బెనిఫిట్స్ అని ఉంటాయి. కెమెరా ఆన్ చేసి అని చెప్పి ఆడు 300 కూడా వెంటనే రెడీ అయ్యాడు. ఎట్లుంటుంది వాయిస్. టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఏ బ్లాగర్. ఇది ఎప్పుడు పెట్టిర్రా? అరే నువ్వు ఏడి పట్టుకొచ్చినావురా? ఇంకా పైకి పోవాలా? అరే 2 వీలర్కి వాల్యూ లేదా? 2 వీలర్ అయితే దుద్దు నడుపుతాడు. అరే 4 వీలర్ ఉంటే చక్కగా పైకి పోవాలి. 2 వీలర్ అయితే దుద్దు నడవాలా? డైరెక్ట్ వచ్చినామంట 5 మినిట్స్ ఉండని పైన. పోనీలే ఇది చూసినా మీరు జరా బాగుంది సున్నికి. సెల్ఫ్ ఎలివేషన్. ఎవరని ఎదురు నిలిస్తే చూస్తే మాట్లాడు. ఎవరని ఎదురే నిలిస్తే పలికే బదులతాడే. అండ్ దీంతో సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది కదా. సో నేను ఒకటి కెమెరా కొందాం అనుకుంటున్నాను. అది బ్లాగింగ్ కెమెరా అనమాట. చిన్న గింత ఉంటుంది, గింతే ఉంటుంది పెన్లకి ఇలా ఇలా పట్టుకుంటే కథం వైడ్ వైడ్ ఉంటుంది, చిన్న ఉంటుంది. DJI Pocket 3 అని ఉంటుంది. అది తీసుకుందాం అనుకుంటున్నా. కాకపోతే అది 80,000 అవుతుంది గాయస్ అది. సో హోప్ఫుల్లీ ఒకవేళ తీసుకుంటే అది తీసుకుంటా. క్లారిటీ కూడా జబ్బాస్ వస్తుంది, మంచి 4K 60 FPS వీడియోలు వస్తాయి. కాకపోతే ఇక ఇట్లా ఇప్పుడు ఇది పెట్టుకుంటే అందరు నన్ను చూస్తుంటారు, ఆగమాగా ఉంటుంది, ఏంది బ్లాగ్ చేస్తుందా షో దింగుతుందా అని అనుకుంటారు. మొత్తం అంకుల్ చూస్తున్నారు. సో ఇట్లాంటివన్నీ కాకుండా మనకు అది చిన్న గింతే ఉంటుంది అనమాట. ఇట్లా పట్టుకుంటే కథం. సో అది ఒకటి కొందాం అనుకుంటున్నాను. ఇక ఇట్లా వచ్చి నమస్తే ఇప్పుడు ఇట్లా ఫోన్ పట్టుకోవడం వల్ల నాకు గుర్తుపట్టినావు. రేపు నేను పెన్ను కొంటున్నాను అప్పుడు నాకు గుర్తుపట్టలేదు. అవునా? అసలు సో ఇప్పుడు ఏం చేయాలంటే అంటే ఇక్కడ ఓర్దాన్ ఒక నాపి లగేజ్ తీసుకొని అన్న ఒకసారి లగేజ్ అని పెట్టి ఒక ఫోటో తీస్తాయి ఇట్లా ఫ్లయింగ్ టు యుగాండా అని పెడతాను తమ్ముడు. ఆంటీ పోతుంది వద్దు అదైతే బాగుండదు. రైట్ చెప్తే బస్. సో విల్ సర్టిఫైయింగ్ ద లగేజ్. అరే నేను యుగాండా అంటున్నావు కదా, ఆడ కొంతమంది నల్లోళ్ళు ఉన్నారనమాట. అలా పక్కకు పోయి నిలబడి తమ్నెలు పెడితే అసలు ఘోరంగా పోతుండే. అరే నిజంగానే పోతుండే యుగాండా అని చెప్పి. కానీ ఏమని అడుగుతాం పోయి బ్రో. I'm a different country or I'm a vlogger. Beautiful. Where are you from? Somali. Yeah. Hi, nice to meet you. What's your good name? Abdulaziz. Huh? Abdulaziz. I'm Navin Golden Boy. Telugu best YouTuber, best vlogger. You can search in YouTube, Google. 1 million subscribers. Okay. Yeah. You're famous. Yes. In 2 Telugu states. Nice to meet you. Nice to meet you too. సుషీరా ఎట్లా ఉంది మన ఇంగ్లీష్? ర్యాంప్ ఆడిచ్చేస్తాం మనం. ఇట్లా 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 ఇంగ్లీష్ మనతోనే పుట్టింది ఇంగ్లీష్ అన్నాడు. దగ్గర కమ్యూనికేషన్ స్కిల్ మర్చిపోతురా. ఆడ మాట్లాడికనే అసలు విల్లింగ్ లేకుండే అందరు మాట కలిపి ఏదో చెప్తున్నారు 1 million అట్లే ఆడరా మరి. పక్కనోడు తాగుతావా? పక్క వెళ్ళిపోమా ఛాయ్ కదరా తాగుతావా నాడు తాగుతున్నాడు. పక్కనోడు సద్దాం అనుకున్నోడిని మనం తాగకుండా బయటకు తీసుకురావాలి మనం మాటలతో. అట్లా వాక్య చాతుర్యం అనేది ఉండాలి మనిషి. ఓన్లీ ఛాయేనా? ఓన్లీ ఛాయ్ మస్కా బన్ అనేది ఉంటుంది. దెంగ్ తినేసి కాదు మొత్తం దెంగ్ తినేసి. మస్కా బన్ 2 ఛాయ్ 300 దెంగిడు 300.
$300 ఇస్తామని చెప్పి మినిమం కృతజ్ఞత కూడా లేకుండా నిలబడి తింటాం. కలర్ఫుల్గా పెట్టిరు మొట్ట ఐటమ్ అనేది మంచిగా గార్నిష్ చేసి పెట్టి చూడంగానే తినాలి అనిపించినట్టు పెట్టిరు. వావ్ వా భలే చెప్పినవరా. సో గాయస్ ఇప్పుడు ఇక్కడ ముచ్చటేంద్ర అంటే గుద్దపల్లిగా వాన పడుతుంది అండ్ ఈ వానలు తడుచుకుంటే మేము ఇంటికి వెళ్ళాలి. అండ్ చూడరు ఎంత మంచిగానే చినుకులు. ఇగో ఫోటోగ్రఫీ అంటారు గాయస్ దీన్ని. ఇట్లా ఉండాలి, ఇట్లా తీయాలి. గాయస్ దిస్ రెయిన్ ఈజ్ రిమైండింగ్ మై గోవా ట్రిప్, ద గోవా రెయిన్. భయంగా తడుచుకుంటూ వెళ్ళిపోవాలి గాయస్. ఇట్లా ఇంకా ముంగలు చూడవద్దు గాయస్. ఏం చెప్తున్నా గాయస్, ఐఫోనే కదా, ఐఫోనే కానీ గుద్దిపోయింది సైలెంట్గా తీసుకుంటండి. సో గాయస్ కెమెరా కొంటా గాయస్ తొందరగా. అది బ్లాగింగ్ కెమెరా తీసుకున్నామంటే మనం ఆపేటోడు ఉండడు. ఇంకా మొడ్డ మనం పొక్కలలో పెట్టి కూడా అన్సీన్ వీడియోలు సీన్ చేస్తాం మనం. ఇవాళ నుంచి ఇప్పుడే ఫైట్ వచ్చినట్టు కూడా అప్రిషియేట్ చేసింది మనని. బ్రో యువర్ వెరీ గుడ్. ఐ విల్ నేను ఫోటోస్ పేం కట్టుకుంటాను. వద్దురా నాయనా. అరే అమ్మ మళ్ళీ యుగాండలో అందరూ ఫోటోలు దండేస్తాను కదా. దండ ఎందుకు వేస్తాడు రా, దేవుని లెక్క దండేసి మొక్కుతాడు. వద్దురా నాయనా. మళ్ళీ యుగాండ పూర్లు అందరూ మా దగ్గరకు వచ్చి మీ ముందే నల్ల ఉంటారు. మళ్ళీ వద్దు అని వద్దు. మహిళనే మనం అభ్యాసకర సంస్కారం బాగా సంస్కారం కాదు కానీ. సో గాయస్ దాట్స్ ఇట్ గాయస్. అండ్ ఒకవేళ ఫండ్స్ కావాలంటే మిమ్మల్ని అడుగుతా. మీరు పడకుండా ఏదది మొహమాటం పడకుండా మీరు ఫండ్స్ వేసిరంటే నేను తొందరగా కెమెరా కొనేస్తా. సో మనం విల్ బికమ్ మోర్ బెస్ట్ బ్లాగర్ గాయస్. ఇంక ₹1 వేస్తే అక్కడ +1 చేసి 2 చేయండి. నాకు కూడా వచ్చి సగం 50% వస్తుంది. ఓకే గాయస్. నాకు వేసే ₹1 ఇంకొక రూపాయి యాడ్ చేసి ₹2 వేరి. ఇది కూడా ఒక 8 తీసుకుంటాం. ఏమైనా తీసుకుంటాం. ఓకే నువ్వు అట్లా ఇట్లా గుద్దబల్ మాడల్ అనొద్దు. వాట్ ఎవర్ ఏమంట అనొద్దు. చెప్పాలి. నువ్వు ఏది ఇప్పిస్తావు నేను ఎందుకు ఇప్పిస్తున్నా? వాళ్ళు ఇప్పిస్తారు నీకు. దే ఆర్ గివింగ్ ₹1 టు అస్. పాపం మహిళకు నువ్వు కూడా. సరే బడ్జెట్ ఎంత వస్తుంది? బడ్జెటా ఇప్పుడు ఇది ఎంత లేదన్నా ఒక 30-40 మంది చూస్తారు. అంటే 40,000 వస్తుంది. 40,000 వస్తాయి. 40,000 నీకు 20, నాకు 20,000 ఏం తీసుకోవచ్చు. 40,000 20 అంటే వేరా ₹2 వేస్తారు కదరా. నీకు రూపాయి నాకు రూపాయి అంటే నీకు 40 నాకు 40 వస్తాయి. ఓకే 40 వస్తాయా? ఓకే. ఒక పర్సనల్ ల్యాప్టాప్ లేదా? పర్సనల్ ల్యాప్టాప్ లేదా? ఊగా ఇంత పెద్ద స్క్రీన్లు ముంగడ పెట్టుకొని ఐఫోన్ పెట్టుకొని ఇంకా పర్సనల్ ల్యాప్టాప్ అంటే పర్సనల్ ల్యాప్టాప్ అవుట్డేటెడ్ ఉందిరా. అవుట్ ఇన్ గుద్ద నిండిపోయింది గాయస్. మీరు ₹2 వేయరి, నేనే దింగుతా మొత్తం. ఇలా మీకు బండి చూపిద్దాం అనుకున్నా. బండి దొరుకుతలే. ఆ బండి ఎదురా, ఆ బండి ఎదురా పోయింది. ఎంజీ అది అటు సైడ్ ఉండే. పోయింది. ఈ బ్రాండ్ ఉండే ఎంజీ మొట్టగుడు. ఈ బ్రాండ్ ఉండే. బ్రాండ్ తెలుసు. అవకాశం తెలుసు. ఆ బ్రాండ్ నా బ్రాండ్ చూపియాలా? నా బ్రాండ్ చూపియాలా? వద్దు. ఇక నా బ్రాండ్ ఇది రోహితాన్ బ్రాండ్. ఇది దొరికింది నీ బ్రాండ్. ఇగో మా అడ్డగుడు ఎంజీ మా అడ్డగుడు. అలా లైన్ 3-4 కార్లు అవే ఉండే. మనం పెట్టినట్టు నచ్చాను కార్ అయితే మొట్ట బైక్ దాన్ని ఉంటుంది. సో ఇప్పుడు తడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోదాం. లాస్ట్కి చెప్తా. సో గాయస్ ఫోన్ ఇలా పెట్టేస్తే నా వాన తడుస్తుంది అని చెప్పేసి. సో మేబీ ఐ కాంట్ రికార్డ్ మోర్ వీడియోస్. 40,000 వస్తాయి కదరా. ఉండని మరి 15 అప్డేట్ చేసుకోవచ్చు. ఇది మొట్ట కొట్టుకోమంటావా? ఈ 40,000 వస్తే నేను దానికి 80,000 పెట్టాలి. మళ్ళీ నేను సగం వేసుకోవాలి. మళ్ళీ ఈ ఫోన్ మొట్ట కొట్టుకోమంటావా? Guys, look guys, look. This is my situation guys. మా నెత్తిన వస్తుందా ఆడికెళ్ళి బండి కూడా చాలా నెత్తిన వస్తుంది. బట్ ఇట్ వాస్ వెరీ ఫన్ అండ్ వెరీ గుడ్. ఎందుకంటే మంచిగా పాటలు పాడుకుంటా గాలి వానలో వాన నీటిలో అనుకుంటా ఇంకా మంచి పాటలు పాడుకుంటా ఇట్లా మస్తు మళ్ళీ వేసుకుని వచ్చిన నాకు అనిపించింది. అరే ఇక్కడ గోపురం అంటే గల బట్టి మీద పెడితే ఎంత మంచి మెమోరీస్ రికార్డ్ అవుతుండే అలా అదనమాట. సో ఇంట్లో పోయి తడుచుకొని హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద డే 2. ఇది ఇప్పుడు రాత్రి నుంచి వర్షం బాగా పడుతుంది. సో మొత్తం చల్లగా పొద్దుగా లేవబుద్ధి కాలే నాకు లేచేప్పుడు టైం వచ్చేసి నియర్లీ 11 అవుతుంది. ఇప్పుడు జిమ్కి పోవాలి. ఇప్పుడే హోట్ షేక్ తాగిన
3 సో జిమ్కి పోదాం ఇవాళ. అండ్ ఇవాళ పుల్ సెషన్ ఉంది, పుల్ వర్కౌట్ సెషన్. నిన్న ఏమంటారు బాక్సింగ్ అవి ఇవి చేసి ఉండి సో కొంచెం షోల్డర్ లైట్గా సోర్ ఉందన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఇవాళ పుష్ చేస్తే 100% ఇవ్వలేమని చెప్పేసి పుల్ చేస్తున్నా. సో ఇవాళ డెడ్ లిఫ్ట్స్ వగేరా అవి ఉన్నాయి. సో పోదాం ఇప్పుడు జిమ్కి పోయి వర్కౌట్ చేద్దాం. అండ్ మీట్ యువర్ కొనింగా సోను కొనింగా తెచ్చుకో. Inside of me, you better watch out if you ignite me's a road ahead of full prophecy to be the greatest beast the world has ever seen. I feed him every day like the bones clean. I feed him all the hate and he grows me, and he gets claws real big, pissed off quick. And if you cross him, you might drop dead. Metaphorically, of course, settling the score, never getting bored, loves the blood and gore, always wanting more, feeding from the source. They don't really understand until they feel the force departed. If you start shit, you'll be heartless in the darkness, torn apart quick. You left scars ripped, you'll be chewed up and discarded. And this world ain't right, won't accept it. Negative energy, I expect it. Once it's in your mind, it's infectious. So fight for your life and reject it. You better give me space, I'm protective. My adrenaline spikes when I'm threatened. And if you stay in my way, I'm aggressive. Cause when there's no exit, I'll kill when I'm desperate. Adrenaline pressure, it's stormy weather, lightning, thunder, pouring weather. Yo, I'm a go-getter, try to do it like me, but I do it better. I got a mind that's clever, the beast inside is competitive as ever. I'm conscious, my subconscious an accomplice to me. I promise the darkness I can honest believe. But don't cross me, I might lose control of the lost beast. He's locked away inside with the key controlled by fight or flight. And this world ain't right, won't accept it. Negative energy, I expect it. Once it's in your mind, it's infectious. So fight for your life and reject it. You better give me space, I'm protective. My adrenaline spikes when I'm threatened. And if you stay in my way, I'm aggressive. Cause when there's no exit, I'll kill when I'm desperate. గాయస్ డన్ విత్ ద వర్కౌట్. అలా యుద్ధ అయిపోయింది. అంటే లైక్ మేము డెడ్ లిఫ్ట్లోనే హైపోట్రఫీ చేసాం. లైక్ 3 sets into 10 repetitions విత్ 150 kg. వెయిట్ కూడా మంచి హెవీ వేసుకున్నాం. ప్లస్ 10 reps పెట్టే వరకు యుద్ధ అయిపోయింది. మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయినాం. అంతా ఆఖరి అంటే ఆఖరి అయిపోయినండే. సో ఇప్పుడు ఇంటికి పోయి వండుకొని తిని ఎక్కడికైనా పోయే చూస్తా. ఎక్కడికైనా పోయేది ఉంటే పోతా, లేకపోతే లైట్. జన్మమెత్తితిరా అనుభవించితిరా, లేవాలి, జింగి పోవాలి, రావాలి, బాసన తోమాలి, వంట చేయాలి, తినాలి. అప్పటికి సాయంత్రం అయి బిక్తుంది. ఆ సాయంత్రం పూట ఎడైనా బయటికి పోదామంటే ఎప్పుడు ఉండడు. సరే పోనీ మనమని ఎడైనా పోదామంటే ఇవ్వాలి. ఇప్పుడు ఈ బట్టలు ఉతుక్కుంటూ కూర్చుంటున్నాయి. ఈ బట్టలు ఇప్పటికే అయిపోయి 2 రోజులు పడుతుంది ఉతకాలంటే. ఆ ప్యాంట్లు వేసిన అందులో ఆ ప్యాంట్లు అయిపోకొచ్చినాయి. మళ్ళీ ఆ ట్రాక్ ప్యాంట్లు వేయాలి. తర్వాత మళ్ళీ షర్ట్లు వేయాలి. ఆ షర్ట్లు మళ్ళీ ఒక రౌండ్కి అయితే కదా చూడాలి. కాకపోతే ఇంకో రౌండ్ వేయాలి. తర్వాత మళ్ళీ టీ షర్ట్లు వేయాలి. నా దగ్గర ఆ కుర్తా పటానీ ఉంది. ఆ పటానీ ఇంకో వైట్ ప్యాంటు వైట్ షర్ట్ ఉంది. అవి డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి. అవి దీంట్లో వస్తే వాషింగ్ మిషన్ అది తెల్లగా చేస్తలేదు. అవి డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి. అవి సమానం అవుతుంది. అట్లనే మూసి ముడిచి పెడతా ఉన్నా. అది ఏదన్నా ఒక ఏదైనా సందర్భం వచ్చేసి ఇప్పుడు ఇటు పోవాలని వైట్ వేసుకొని పోవాలంటే అప్పుడు డ్రై క్లీన్కి ఇవ్వాలి. ఎట్లా ఉంటుంది నా పరిస్థితి, నా బతుకు, నా కథ.
దొరికినట్టు వెతుకుతా అడిగడోడి ఎవ్వడు అన్నిటిచి భయం